ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విల్సన్ లైఫ్ వ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మేము హంటింగ్ వచ్చాము. ఇక్కడ చాలా మంది ఇక్కడ చాలా రకాలు అనుకుంటున్నారు ఈ ప్లేస్ని చూసి. ఇదంతా ఒక దెయ్యాల దిబ్బ మాదిరిగా అలా ఇలా ఫీల్ అవుతున్నారు. మేము కూడా ట్రై చేస్తాం. అంటే ఇక్కడ ఏదైనా ఉందా అసలు ఏమి లేదా అని తెలుసుకోవడానికి మేము కూడా వచ్చాము. కేవలం మీకోసమే ఫ్రెండ్స్. మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి, బాగా గంట కొట్టండి. మీకోసమే మేము వచ్చాము, చూపిస్తాం ఇక్కడ అసలు ఏముంది ఏమి లేదు అది మీకు చూపించడానికి మేము ఇంత రిస్క్ చేస్తున్నామండి. ఇప్పుడు దాదాపు టైం చూస్తే 11-12 అవుతుందండి. చూస్తాం ఇంకొక గంట. ఇక్కడ ఏమన్నా ఉందో లేదా అనేది మీకోసమే వచ్చాం, ఇంత రిస్క్ చేస్తున్నాం ఇక్కడ మేము. మీరు దయచేసి మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లుని కొట్టండి. నేను చూపిస్తాం మీకు ఇదంతా. ఇక్కడ అంతా మశానం ఉంటుంది, శ్మశానం ఉంటుంది. ఓకే, చూద్దామా? ఇంకా మీరు నాతో వచ్చేయండి. ఇక్కడ చూసారండి, ఈ సొరంగాలు చూసారు కదా. ఇక్కడ నుంచే ఏదో అవుతున్నట్టుగా, ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంట జనాలకి. కానీ ఇక్కడ నుంచే ట్రై చేస్తాం మేము. అంటే అవతల ఏముందనేది తెలియదు మాకు. జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు పైకి ఎక్కుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏముందని తెలుసుకోవడానికి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇదంతా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ దూకాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, కానీ చూస్తున్నాం ఏం జరుగుద్దా ఏందనేది. ఇక్కడ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దూకాలా లేదని ఆలోచిస్తున్నాం, కానీ దూకే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మళ్ళీ ఎక్కే ప్రయత్నం అయితే కాదు. ఇక్కడైతే సౌండ్ వస్తుంది మొత్తానికి. దూరంగా ఉంది, అక్కడైతే సౌండ్ వస్తుందమ్మా. ఓకేమా, ఇక్కడైతే సౌండ్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు గోడ దూకాలా లేదనేది మీకోసమే ట్రై చేస్తాను ఇప్పుడు నేను కూడా. మళ్ళీ ఎక్కుతానో లేదో తెలియదు. ఇక్కడేదో రాళ్ళు పడినట్టు సౌండ్ వస్తుందన్న. ఇగో లైట్ ఒకసారి, లైట్ స్విచ్ ఆఫ్ అయిపో, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది. మీరు హంటింగ్కి వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. మర్చిపోయాను, లైటింగ్ తేట మర్చిపోయాను, క్లాస్ రేటు. ఇక్కడ ఏం కనపడలేదు. సౌండ్ అసలు వస్తున్నాయి, రాళ్ళు పడుతున్నాయా, మనుషులు తిరుగుతుంటారు, అర్థం కావట్లేదు. ఎంత సౌండ్ వస్తుంది ఇక్కడంతా. ఇది ఏందనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఘోరంగా ఉంది ఈ ప్లేస్. చూశారు కదా అంతా, ఇది మామూలుగా లేదు అసలుకి. ఇది చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంత రిస్క్ చేస్తున్నా, కింద దిగుదాం అనుకుంటున్నా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ దిగడానికి కూడా ఏం లేదు. సొరంగం మార్గం అయితే ఉంది, కానీ దాని లోపల నుంచి రావాలి. అయినా ట్రై చేస్తాను మీకోసం సొరంగం నుంచి. అలా సార్ కెమెరా పెట్టుకో. ఇక పైనుంచి దిగడం లేదు, కింద నుంచి పోదాం. ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంత రిస్క్ చేయటం అనేది చాలా ఘోరంగా ఉంది. అయినా మీకోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏదో సీసాపులు కూడా అన్నీ పడి ఉన్నాయి, కానీ ట్రై చేస్తాం. బొక్కలో దూరి లోపల ఏముందో తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కెమెరా ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. మంచిగా ఇది విచిత్రంగా ఉంది ఇదంతా. ఈ ఏరియా కూడా చాలా ఘోరంగా ఉంది. చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి, మరి ఏందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో చెట్లు పుట్ట అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్, దాంట్లో దూరలేరా? ఇక్కడ సౌండ్లు మాత్రం ఘోరంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దారుణంగా ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఒక్కనే వచ్చాను, మా ఫ్రెండ్స్ అంతా భయం వేస్తుంది. ఇక్కడ ఎంత రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, కొట్టుకుని అర్థం కావట్లేదు. బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది నాకు చిన్న ఇదిగా ఉంది.
ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. వెళ్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఏమైనా కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు? లైట్ పెట్టాను, పెద్ద లైట్ మా వాళ్ళు మర్చిపోయారు, అయినా చూస్తున్నా. అక్కడ ఏదో కూర్చున్నట్టుంది ఫ్రెండ్స్, చూడండి. జూమ్ చేస్తాను కొంచెం. కనబడుతుందా ఫ్రెండ్స్? అక్కడేదో బ్లాక్ కలర్లో ఉంది, అదేంటనేది అర్థం కావట్లేదు, కానీ కూర్చొని ఉంది. దగ్గర పోయి చూద్దాం ఒకసారి. ఇప్పుడు దాకా ఇక్కడ ఉంది, కనపడలేదు ఫ్రెండ్స్. నాకే కనిపించట్లేదు, అది ఎందుకు కనపడుతుంది కానీ తెల్లగా అర్థం కావట్లేదు. ఎక్కుతున్న పైకి, సంథింగ్ రాంగ్ జరుగుతుంది ఇక్కడ. ఏదో చెట్లు గిట్లన్నీ అరుస్తున్నాయి కానీ చాలా దూరం ఉంది ఈ ప్లేస్ అంతా. చాలా హంటింగ్కి చాలా డేంజర్గా కూడా ఉంది. కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు? చూడండి ఇక్కడ అసలు అక్కడ ఏదో కూర్చున్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి పోయి చూద్దామా? గడ్డి గిడ్డి అంత మామూలుగా లేదు, ఇక్కడ ఏదో మొత్తం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదో అనిపిస్తుంది. ఈ లైట్ పట్టుకొని రాలేదు మా వాళ్ళు. ఎంత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో కదిలాడుతున్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి పోతున్నా చట్టాల్లోకి, ఇక్కడ ఏదో అనిపిస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, ఏది కనపడుతుంది, సౌండ్ వస్తుంది. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా ఇది అరుస్తుంది. ఇక్కడ ఏదో అరుపులు కూడా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. అది ఎటు వస్తుంది సౌండ్ ఏమి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు కడే వస్తుంది సౌండ్. సౌండ్ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా రావట్లేదు, మామూలుగా లేదు అసలు. ఇక్కడ లైట్, పెద్ద లైట్ అన్న, పెద్ద లైట్ తేలేదా? ఇక్కడైతే సౌండ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు నాకైతే, చాలా ఇదిగా ఉంది. ఇక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ వస్తాం, లైట్ తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది అంతా చూసుకోండి. మెల్లది రావచ్చు. ఇక్కడ ఏదో మొత్తం సంథింగ్ ఉంది, కానీ మనకి లైట్లు లేవు కాబట్టి మనం అంతా తీరైపోతున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే రేపు మీకు ఖచ్చితంగా చూపిస్తాం. ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో జరుగుతుంది. జనాలు అన్నది కరెక్టే, నిజమే. నాకైతే చాలా భయం వేస్తుంది. మా వాళ్ళైతే చాలా కష్టపడ్డారు కానీ లైట్లు మాత్రం తీసుకురాలేదు. అది ఏమైందనేది అస్సలు అర్థం కావట్లేదు నాకైతే. చాలా ఘోరంగా ఉంది ఇక్కడైతే. నాకైతే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే చూపిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది పక్క. టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా. మా వాళ్ళు లైట్లు తెచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదో ఉండేది మొత్తం తేలిపోయేది. అది అసలు ఏదన్నా దెయ్యం ఉందా లేకపోతే ఏదన్నా జంతువులు ఉన్నాయా ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే మాకు ఛాలెంజ్ ఇచ్చారు కొంతమంది మా సబ్స్క్రైబర్లు, మీరు హంటింగ్ తీయండి అని. అది ట్రై చేయడానికి వచ్చాం కానీ మా ఫ్రెండ్స్ ఈ లైటింగ్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారు. అయినా మీకోసం మేము మొబైల్ లైట్ తన్నా వచ్చి చూద్దామనేసి వచ్చాము ఇక్కడికి. ఇదైతే చాలా ఇదిగా ఉంది. పక్క అయితే ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, పక్క ఇక్కడ ఏదో ఉంది మొత్తానికి. ఖచ్చితంగా మేము దాన్ని చూపిస్తాం మీకు చూపించడానికి. మేము చాలా రిస్క్ చేస్తున్నాం, రిస్క్ చేసాం కూడా, ఇంకా రిస్క్ చేస్తాం మీకోసం. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్క ఇలాంటి వీడియోలు మేము ఇంకా చాలా తీస్తాం. ఇక్కడ మాత్రం తప్పకుండా రేపైనా వచ్చి మీకు
పక్కా చూపిస్తాం ఫ్రెండ్స్. టైం అయితే మాత్రం ఇప్పుడు 12 దాటిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని ఇంకా మీరు చాలా ఆదరించాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.